ఆల్ ఇండియా జేఈఈ మెయిన్స్ లో కూర్మన్నపాలెం సుదీక్ష విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. 20 మందికి పైగా విద్యార్థులు 90% పైగా సాధించారు. కళాశాల ఫౌండర్ అండ్ చైర్మన్ అప్పలనాయుడు చేతుల మీదుగా ప్రతిభ సాధించిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు జ్ఞాపకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆల్ ఇండియా మెయిన్స్ లో సుదీక్ష విద్యార్థి శామ్యూల్ మన్నారెడ్డి 210 ర్యాంక్ సాధించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. అలాగే 20 మందికి పైగా విద్యార్థులు 90% పైగా సాధించి సుదీక్ష సత్తా చాటారని అన్నారు. కురుమనపాలెం ప్రాంతంతో పాటు చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రాంతాల నుంచి సుదీక్షలో చేర్పించి మాకు అండగా నిలబడిన ప్రతి ఒక్క తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం తల్లిదండ్రులు మాట్లాడుతూ మా పిల్లలకు అద్భుతమైన పర్సెంటేజ్ వచ్చేలాగా కృషి చేసిన సుదీక్ష యాజమాన్యానికి ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం రామశంకర్, ప్రిన్సిపల్ సుధారాణి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Myself Appalnayudu, Nalla Appalnayudu, Maths faculty in Sudiksha Junior College. College established in 2021. 2021 నుంచి ప్రతి సంవత్సరము అడ్వాన్స్లో 2-3 ర్యాంకులు అందరుండే 30 మెంబర్స్కి అడ్వాన్స్లో ర్యాంకులు ప్రతి సంవత్సరం తెప్పిస్తూ జేఈ మెయిన్స్లో ఇయర్లీ మన దగ్గర ఉన్న స్టూడెంట్స్లో 25% ఆఫ్ ది స్టూడెంట్స్ నేషనల్ వైజ్ ఎగ్జామ్కి సుదీక్ష తరఫున జాయిన్ అవ్వడం జరుగుతుందండి. దానికి అంత బ్యూటిఫుల్ రిజల్ట్ మా స్టూడెంట్స్ అంత మంచి రిజల్ట్ సాధించడానికి మా స్టూడెంట్స్కి అన్ని విధాలుగా సపోర్ట్ చేసిన పేరెంట్స్ అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సుదీక్ష కాలేజ్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి మేజర్ రోల్ అయిన టీచరే. ఐఎమ్ నాట్ ఏ అడ్మినిస్ట్రేటర్, ఐఎమ్ మ్యాథమెటిక్స్ లెక్చరర్. సో ఐఎమ్ మ్యాథమెటిక్స్ లెక్చరర్. పేరెంట్స్ ఇచ్చిన గైడ్లైన్స్, సజెషన్స్ లాస్ట్ 5 years నుంచి మేమందరము పాజిటివ్గా తీసుకొని మేము చేస్తున్న నెగిటివ్స్ అన్నిటినీ రెక్టిఫై చేసుకుంటూ ఇయర్లీ వైజ్ ఒక 5 years వరకు మేము అడ్మినిస్ట్రేటర్ వైజ్లో ఎస్టాబ్లిష్ చేస్తాం. నన్ను ఒక మ్యాథ్స్ లెక్చరర్గా విశాఖపట్నం ప్రముఖులందరూ పరిశీలించి ఒక అడ్మినిస్ట్రేటర్గా పరిచయం చేసిన ఈ కోర్మనపాలెం సరౌండింగ్ ఏరియాలో ఉండే పేరెంట్స్ అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి. ఇంత మంచి బెస్ట్ రిజల్ట్ 210 రిజల్ట్ అనేది విశాఖపట్నంలో గాజువాక జోన్లో బెస్ట్ రిజల్ట్గానే తెలియజేస్తున్నాను. ఆల్ ఓవర్ ఇండియా ర్యాంక్ అండి ఇది. దానికి సపోర్ట్ చేసిన రాత్రి పగలు సపోర్ట్ చేసిన నా టీచర్స్ లెక్చరర్స్ అందరికీ పేరున ప్రధానం తెలియజేస్తానండి. టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ మెంబర్స్ అందరికీ ఇంత మంచి రిజల్ట్ రావాలని బలమైన కారణం ఏంటి సార్ అంటే బెస్ట్ టీచరు, బెస్ట్ స్టూడెంటు, బెస్ట్ అడ్మినిస్ట్రేటర్సు, బెస్ట్ పేరెంట్, ఈ 4 కలయికే జేఈ మెయిన్స్. జేఈ అంటే అర్థం ఏంటి సార్ అంటే జేఈ అంటే నా దృష్టిలో ఏంటంటే బెస్ట్ స్టూడెంట్, బెస్ట్ టీచర్, బెస్ట్ మేనేజ్మెంట్, బెస్ట్ పేరెంట్, ఈ 4 కలయిక వల్లే ఇంత అద్భుతమైన రిజల్ట్ని పరిచయం చేయడానికి బలమైన కారణం అండి. అందుకు కారకులైన ప్రతి వాళ్ళకి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తానండి. సో నెక్స్ట్ ఇయర్ కూడా అంటే ఇదే స్లోగన్తో నేను 2 years బ్యాకే ఎక్స్పెక్ట్ చేసి అంటే ఫౌండేషన్ క్లాస్ చెప్తున్నప్పుడు ఎవరు ఎస్టాబ్లిష్ అవుతారు అనే విషయంలోనే ముందుగానే మేము అప్పటి నుండి కూడా మా టీచర్స్ అందరూ కూడా
అన్ని కారణాల్లో ఏ కారణాల్లో పర్సనాలిటీ విషయంలో అయినా సరే, క్యారెక్టర్ వైజ్ విషయంలో అయినా సరే, స్టడీ పరంగా వాళ్ళందరికీ ప్రతి స్టూడెంట్‌కి సపోర్ట్ చేస్తూ, స్టూడెంట్ మోటివేషన్ లెక్చర్స్ ఆర్ నాట్ ఏ టీచర్. దేర్ ఆర్ మోటివేటర్స్. ఫస్ట్ ప్రిన్సిపల్ సార్‌కి ఫస్ట్ ఐ వాంట్ టు టెల్ అంటే బై గాడ్స్ గ్రేస్ అంటాను నేను. ఐ యామ్ ప్రేయింగ్ మై సన్ స్టడీయింగ్. నెక్స్ట్ స్టాఫ్ ప్రిన్సిపల్ సారు చాలా ఫ్రెండ్లీ నేచర్. ఫిజిక్స్ మా బావగారు ఎంకరేజ్‌మెంట్ నేను ఇంట్లో చెప్తా ఉంటాను. తర్వాత మేడం చాలా ముఖ్యంగా ఇంటికి పంపించి మరీ స్టూడెంట్స్‌తో పిలిపించేవారు. చాలా ఫ్రెండ్లీ ఏమనాలి స్టాఫ్ అనాలి. చాలా ఎంకరేజ్‌మెంట్ చేస్తారు. వీళ్ళ ఎంకరేజ్‌మెంట్‌తోనే మా వాడు చదివాడని చెప్పాలి. అంటే స్ట్రెస్ ఉండదు కాలేజీలో. జస్ట్ ఎంకరేజ్‌మెంట్ మాత్రమే ఉంటది. స్ట్రెస్ చేయరు. ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది. చాలా గుడ్ కాలేజ్. చాలా ది బెస్ట్ కాలేజ్ అని చెప్పొచ్చు. Good evening to everyone. So I achieved this success, and I cracked JEE mains. It's all because of God's grace, and because of principal sir, Nan sir, and also all the staff members. And I thank you for encouraging me and teaching me not only the subject but also how to be disciplined. Thank you. So, and thank you to my mother to be encouraging and taking care of me. And thank you